నేడు పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. వినుకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వినతులు స్వీకరించనున్నారు. అనంతరం ప్రజావేదికలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించనున్న సీఎం అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సభ ముగిసిన తర్వాత నియోజకవర్గ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. పర్యటనలో భాగంగా వినుకొండ వేదికగా పలు అభివృద్ధి పారిశుద్ధ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. నేడు పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. వినుకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వినతులు స్వీకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గుడ్ మార్నింగ్. మనం ఏదైతే ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం పల్నాడు జిల్లాలో పర్యటించబోతా ఉన్నారు. పల్నాడు జిల్లాకు సంబంధించి వినుకొండ వేదిక కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి అయితే మాత్రం పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే 2047 సంబంధించినటువంటి స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కొంత అట్టహాసంగా అయితే మాత్రం నిర్వహిస్తా ఉన్నారు. దాదాపుగా ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తమే కాకుండా ప్రగతి పదంలో కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే మాత్రం నిర్వహిస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి కూడా పల్నాడు జిల్లా వేదికగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఇప్పటికే వినుకొండ జూనియర్ కళాశాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లోనే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా వినుకొండకు చేరుకుంటారు. వినుకొండకు చేరుకొని 10 గంటల 15 నిమిషాలకు ముందుగా హెలిప్యాడ్ లో చేరుకొని అనంతరం అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన ఏదైతే జూనియర్ కళాశాల ప్రాంగణానికి కూడా రోడ్డు మార్గాన వస్తారు. అనంతరం 11 గంటలకు కూడా ఏదైతే జూనియర్ కళాశాల సమీపంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి అక్కడ స్వయంగా చంద్రబాబే చీపురు పట్టుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. ప్రారంభించినటువంటి అనంతరం మధ్యాహ్నం అంటే దాదాపుగా 12 గంటల ప్రాంతంలో కూడా ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సంబంధించి కూడా కొన్ని అంశాలు తెలియజేసేటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే 2047 నాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడమే కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే అడుగులు ముందుకు వేస్తా ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి నెల కూడా ఏదో ఒక జిల్లాలో చంద్రబాబు అయితే స్వయంగా పాల్గొంటా ఉన్నారు. పాల్గొని స్థానికంగా అధికార యంత్రాంగంతో ఎక్కడికక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కూడా ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నారు. మరి ఈ యొక్క సీఎం పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వ విప్పు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమన్వయం చేసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే మాత్రం చేయడం జరిగింది. మరి దాదాపుగా కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా అన్ని బందోబస్తు చర్యలు అయితే మాత్రం చేపట్టారు. దాదాపు ఇప్పటికే కూడా ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా జీవి ఆంజనేయులు ఆహ్వానించారు. కాబట్టి ముగ్గురు మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదేమైనా కూడా చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలకి ఒక అవగాహన తెచ్చేందుకు అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం అయితే మాత్రం హఠాహతంగా నిర్వహిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కూడా పల్నాడు జిల్లాకు అయితే మాత్రం బయలుదేరారు. మరి కాసేపట్లోనే పల్నాడు జిల్లాలో కూడా చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా అయితే మాత్రం ప్రారంభించబోతా ఉన్నారు. ఆనంద్, థ్యాంక్ యూ పవన్.